వెల్కమ్ టు టీ10 నేను రేవతి. అయోధ్య రాముడి గుడిలోనే దుండగులు బరితెగించారు. అయోధ్యలోని రామ జన్మభూమి గుడి కాంప్లెక్స్ లో పనిచేసే ఒక యువతి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా ఒక్కసారి కాదు 3 సార్లు అఘాయిత్యం జరిగిందని ఆ యువతి పోలీసుల దృష్టికి తెచ్చింది. కేసు నమోదు చేసి కామాంధులను శిక్షించాలని కాళ్ల వేళ్ల పడినా పోలీసులు లైట్ తీసుకున్నారు. ఈ దారుణంపై యూపీలో రాజకీయం వేడెక్కింది. పోలీసులపై చర్యలు తీసుకోవాలని పలు రాజకీయ పార్టీలు, మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయోధ్య జిల్లాలోని సహదత్ గంజ్ కు చెందిన వంశ్ చౌదరి తనను పర్యాటక ప్రదేశాలను చూపిస్తానంటూ తీసుకెళ్లాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆగస్టు 16న నన్ను గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లి అక్కడే నిర్బంధించాడు. అతను తన మరో 2 స్నేహితులతో కలిసి తనపై సామూహిక లైంగిక దాడి చేశాడని, ఆపై తన స్నేహితులైన వినయ్ కుమార్, మహమ్మద్ షరీక్లను పిలిపించి మరీ అఘాయిత్యం చేశారని వివరించింది. అయోధ్య పట్టణంలోని డిగ్రీ కళాశాలలో 3వ సంవత్సరం BA విద్యార్థినిగా చదువుతూ ఆమె రామ జన్మభూమి ఆలయంలో క్లీనింగ్ సిబ్బందిగా కూడా పనిచేస్తున్నారు. మా కుటుంబ సభ్యులందరినీ చంపుతామని బెదిరించడంతో భయపడి నేను పోలీసుల వద్దకు వెళ్లలేదు. అయితే ఆగస్టు 25న నేను గుడికి వెళ్తుండగా వంశీ మళ్లీ నన్ను అపహరించాడు. అతనితో పాటు ఉదిత్ కుమార్, సత్రం చౌదరి, 2 గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు. వారు కారులో నాపై లైంగిక దాడికి యత్నించారు. కానీ కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొన్నది. వారి బారి నుండి పారిపోవడానికి నాకు సమయం దొరికింది అని గురువారం ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. బాలిక నేరం జరిగిన ప్రదేశాలుగా గుర్తించిన ప్రాంతాలు టెంపుల్ టౌన్ లోని హై సెక్యూరిటీ జోన్ కిందకు వస్తాయి. అలాంటి అయోధ్యలో రామ మందిరం శుభ్రపరిచే సిబ్బంది పలుమార్లు సామూహిక లైంగిక దాడికి పాల్పడుతున్న పోలీసుల నిఘా నేత్రాలు ఏమయ్యాయి? దోషుల వెనుక ఎవరున్నారు అన్న దానిపై దుమారం రేగుతుంది. పోలీసులు బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి ఆమెనే బెదిరించాలని, కనుక ఆ పోలీసులను సస్పెండ్ చేయాలని లక్నోలోని ఊర్మిళ వర్మ అనే మహిళా నాయకురాలు డిమాండ్ చేశారు. ఇలాంటివి చాలా ఘటనల్లో ఫిర్యాదు చేయడమే కష్టంగా మారుతోందని, దీనితో నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారని సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఈ కేసు విషయంలో బాధితురాలికి న్యాయం చేయాలని, నేరస్తులపై ఫిర్యాదు నమోదు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.